సాగుతూ వెళ్తున్నాం. ప్రతి మానవుని జీవితం యేసుకు బయట ఉంటే ఈ భూమి మీదనే నరకం చూసే పరిస్థితి ఉంటుంది. ఒక్కొక్కరిని లేచి నిలబెట్టి అడిగితే యేసుకు బయట, యేసుకు లోపల నీ జీవితం ఏంటి అని అడిగితే బోలెడంతమంది ఎన్నో సాక్ష్యాలు చెప్తారు. ఈరోజు ఒక కుటుంబాన్ని గురించి క్లుప్తంగా 2 మాటలు చెప్తాను. యేసుకు బయట ఉన్నప్పుడు వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, యేసు లోనికి వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు కలిగాయని కొన్ని మాటలు చెప్తాను. అదొక మారుమూల పల్లెటూరు ప్రాంతం అండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ వ్యవసాయం చేసుకుంటూ దాని మీద వచ్చే ఆదాయంతో బ్రతుకుతూ ఉంటారు. ప్రతి ఏటా పంటలు బాగానే పండేయి. ఏం జరిగిందో తెలియదు, కొన్ని సంవత్సరాలుగా పంటలు సరిగా పండడంలా నష్టాలు వస్తున్నాయి, అప్పులు పాలైపోతున్నారు రైతులు. అక్కడ ఉన్న ఒక కుటుంబం ఒక నిర్ణయానికి వచ్చింది, ఇక్కడే ఉంటే మనం బ్రతకడం కష్టం, ఇక్కడే ఉంటే మనం చనిపోతాం అని వాళ్ళకున్న కాస్త పొలాన్ని అమ్మి, ఒక చిన్న కుటుంబం అండి, ఒక భార్యాభర్త, వాళ్ళకి 2 చిన్న పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఆ ఉన్న కాస్త పొలాన్ని అమ్మి ఆ డబ్బు చేతిలో పెట్టుకొని పట్టుకూటి కొరకు, బ్రతుకు తెరువు కొరకు ఆ ఊరు వదిలిపెట్టి వేరే ఊరు ప్రయాణమై వెళ్తున్నారు. ఏదో ఒక పట్టణం వెళ్ళి కూలీ నాలి చేసుకొని బ్రతుకుదాం, ఇక్కడ మనం వ్యవసాయం చేసుకొని బ్రతకలేమని నిర్ణయించుకొని వాళ్ళు ఆ ఉన్న ఆ కాస్త పొలాన్ని నమ్మి డబ్బు చేత పట్టుకొని ప్రయాణమై వెళ్తున్నారు. వాళ్ళు ట్రైను ఎక్కారు, రైల్వే స్టేషన్కి వెళ్ళారు, టికెట్ తీసుకున్నారు, లగేజీ సర్దుకున్నారు. ఆ నలుగురు, 2 చిన్నపిల్లలు, 2 తల్లిదండ్రులు రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్ తీసుకొని ట్రైన్ ఎక్కారు. అయితే లోపల కూర్చోవడానికి ప్లేస్ లేదు, జనం కిక్కిరిసిపోయి ఉన్నారు. అందుకని వాళ్ళకు చోటు లేక, మనం ట్రైన్లో ఎక్కుతాం చూడండి, భోగికి ఎంట్రన్స్ ద్వారాలు ఉంటాయి కదా, అక్కడ ఇరుక్కొని నలుగురు లగేజీ పెట్టుకొని కూర్చున్నారు. ప్రయాణం మొదలైంది. 2-3 రోజులు ప్రయాణం, అది 2-3 రోజులు పోతుంది. వాళ్ళు చాలా దూరం ప్రయాణం పెట్టుకున్నారు. అయితే అక్కడ వాతావరణం కరెక్ట్గా లేక వచ్చిపోయే వాళ్ళు, ఆ బాత్రూములు ఉంటాయి, అక్కడున్న కాలుష్యం వల్ల అక్కడే తింటాం, అక్కడే బాత్రూములు పక్కన. మొత్తానికి ఏం జరిగిందో తెలియదు, ఆ ఇంటి యజమానుడు రోగగ్రస్తుడైపోయాడు, సడన్గా బలహీన పడిపోయాడు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అక్కడున్న రైల్వే అధికారులకి ఆ తల్లిపోయి చెప్పింది, అయ్యా మా ఆయన పరిస్థితి బాగోలేదు, ఒకసారి చూడండి అని అంటే, రైల్వే అధికారులు వచ్చి ఆ నలుగురిని బయటికి దించి ఆ రైల్వే స్టేషన్లో డాక్టర్లను పిలిపించి చెకప్ చేయిస్తే ఏమని రిపోర్ట్ వచ్చిందంటే, అతనికి కలరా వ్యాధి సోకింది. ఏ వ్యాధి? కలరా వ్యాధి. ఆ మధ్య కరోనా వచ్చింది చూడండి, కరోనా వస్తే ఎంత భయపడిపోయామో, ఆ రోజుల్లో కలరా వస్తే అంత భయపడిపోయేవాళ్ళు. అది కూడా అంటువ్యాధే. డాక్టర్లు చెక్ చేసి ఇతనికి కలరా సోకింది, ఇక ఇతను మనుషులతో ఉండకూడదని, ఆ స్టేషన్ ఏదో కూడా వాళ్ళకి తెలీదు. అతనికి కలరా వచ్చిందని తెలిసిన తర్వాత వెంటనే అతన్ని తీసుకెళ్ళి క్వారంటైన్లో పెట్టారు. అతను తీసుకెళ్ళి ఏదో ఒక షెడ్లో పెట్టేశారు, కాంపౌండ్ ఉంది. భర్తను బట్టికి లోపలికి తీసుకెళ్ళి ఆ భార్య పిల్లల్ని వదిలేశారు. భార్య అంటది, ఏమండి ఈ ఊరిలో మాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, మా ఆయనతో పాటు ఆ మంచం పక్కనే మేము ఉంటాము, మమ్మల్ని లోపలికి పంపించండి అంటే డాక్టర్లు చెప్పారమ్మా, నీకు తెలియంది ఏముంది, మీ ఆయనకు వచ్చింది, నీ భర్తకు వచ్చింది కలరా. అక్కడే ఉంటే నువ్వు బలహీనపడతావు, పిల్లలు బలహీనపడతారు, మొత్తం చచ్చిపోతారు. కాబట్టి నిన్ను లోపలికి పంపించాం, ఎక్కడో నువ్వు దిక్కున్న చోట పోయి ఉండి తర్వాత రా అంటే, ఎంత బతిలాడినా ఆమెను లోపలికి పంపించలే. ఊరు కాని ఊరు. ఆ దేశంలో మంచు భయంకరంగా పడుద్ది. మంచు దిబ్బల్లాగా వర్షం పడ్డట్టుగా పడుతూ ఉంటుంది అక్కడ. భర్తనేమో లోపలికి తీసుకెళ్ళారు. ఆ తల్లి యవనస్తురాలు, ఆ 2 పిల్లలు 8-9 సంవత్సరాలు ఉంటే ఆ 2 చిన్నపిల్లలకి, ఆ 2 చిన్నపిల్లల్ని తీసుకొని ఒక మంచు దిబ్బని ఫెన్సింగ్ని ఆధారం చేసుకొని లగేజ్ అక్కడ పెట్టుకొని ఆ రోజు రాత్రి ఆ పిల్లల్ని పెట్టుకొని అక్కడ పనుకుంది. ఆమెకేం అర్థం కావట్లే, మా ఆయన ఉంటాడో చచ్చిపోతాడో అని ఆమె బాధలో ఉంటే, పిల్లలు మా నాన్న తిరిగి వస్తాడో రాడో అని పిల్లలు బాధపడుతున్నారు. ఆ రోజు రాత్రి వాళ్ళకు ఒక భయానకంగా గడిచిపోయింది.
పలకరించే వాళ్ళు లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు. ఆ రోజు రాత్రి గడిచింది. తెల్లారి లేచి చూస్తే ఆమె జబ్బును పడిపోయింది. పిల్లలు, అమ్మ లేమ్మా నాన్న దగ్గరికి వెళ్దామంటే ఆమె మాట్లాడట్లా. ఆమె ఉలుకు పలుకు లేకుండా పడిపోయి ఉంది. ఈ చిన్నపిల్లలు ఇద్దరు మరలా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి, ఏమండి మా అమ్మ కూడా బలహీన పడిపోయింది, లేపుతుంటే లెగవట్లేదు, ఒకసారి వచ్చి చూడండి అంటే వాళ్ళు పరుగు పరుగున వచ్చి టెస్టులు చేస్తే ఆమెకు కూడా కలరా సోకిందని తెలిసింది. అక్కడి నుంచి ఆమెని హాస్పిటల్లోకి తీసుకొని వెళ్తున్నారు. ఆ పిల్లలిద్దరూ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి వెళ్తూ ఉన్నారు. హాస్పిటల్ గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆమెను లోపలికి తీసుకెళ్ళి గేట్లు వేశారు. ఈ ఇద్దరు చిన్నపిల్లల్ని అక్కడ ఉంచారు. ఈ ఇద్దరు చిన్నపిల్లలు అంటారు, అయ్యా మేము వెళ్తాం లోపలికి, మమ్మల్ని పంపించండి, మా అమ్మ నాన్న లోపలే ఉన్నారు, మమ్మల్ని కూడా పంపించండి, మేము ఎక్కడికి పోవాలి ఇప్పుడు, ఈ ఊరు ఎవరో మాకు తెలీదు, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు, మా అమ్మ దగ్గరే ఉంటాం, మా నాన్న దగ్గరే ఉంటాం, లోపలికి పంపించండి అని వీళ్ళు బతిమలాడుతుంటే అక్కడున్న వాళ్ళు కఠినంగా చెప్పారు, లోపలికి పంపించడం కుదరదు, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, ఎలాంటి ఇక్కడి నుంచి అని చెప్తే ఎంత బ్రతిమలాడి ఏడ్చినా ఆ ఇద్దరు చిన్నపిల్లల్ని ఆ తల్లిదండ్రుల దగ్గరికి వాళ్ళు పోనేవల్ల. బతిమలాడికి విసికి వేసారిపోయి చివరికి ఏం చేశారో తెలుసా, ఆ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. అమ్మా నాన్న వినబడుతుందా, నేను షూరాని, నేను తికోమెరాని, గ్రీసీని, అమ్మా నాన్న మాట్లాడండి, ఎటు పోవాలి మేము, ఎక్కడికి వెళ్ళాలి అని కేకలు వేస్తూ తిరుగుతున్నారు. అటు నుంచి ఏం స్వరం వినపడట్లా. ఆ గోడలకి చిన్న చిన్న కన్నాలు ఉంటే ఆ కన్నాల్లో నుంచి చూస్తున్నారు, అమ్మ కనపడిద్దేమో, నాన్న కనపడతాడేమో, ఎటు వెళ్ళాలో తెలియదండి. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా తిరుగుతూనే ఉన్నారు. అలా నాన్న స్వరం ఏమైనా వినబడిద్దేమోనని, అలా అమ్మ స్వరం ఏమైనా వినబడిద్దేమోనని చూశారు. సాయంత్రం అయినా ఏ స్వరం ఉలుకు పలుకు లేదు. ఇంక ఏం చెయ్యాలో దిక్కు తోచక ఆ రాత్రి వాళ్ళు ఎక్కడైతే పనుకున్నారో ఆ ఇద్దరు చిన్నపిల్లలు మళ్ళా అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చూస్తే మంచు భయంకరంగా పడుతుంది. వాళ్ళు తెచ్చుకున్న సామాను ఉంది చూడండి, లగేజీ ఎవరో కొట్టుకుపోయారు. ఇప్పుడు వాళ్ళకి కనీసం కప్పుకోవడానికి దుప్పటి కూడా లేదు. ఆ ఇద్దరు చిన్నపిల్లలు ఒకళ్ళ పక్కన ఒకళ్ళు పనుకొని ఏడ్చుకుంటున్నారు. రేపైనా మా అమ్మని చూస్తాను, రేపైనా మా నాన్నని చూస్తాను అని ఇద్దరు ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకొని ఒకరిని ఒకళ్ళు ఓదార్చుకొని ఆ చలికి వణికిపోతా అలా అలా నిద్రలోకి వెళ్తున్నారు. కానీ నిద్ర పట్టట్లా. రోజు తిరిగేలోపు వాళ్ళ పరిస్థితి మారిపోయింది. ముందు రోజు నాన్న దూరం అయ్యాడు, రెండో రోజు అమ్మ దూరం అయింది, ఇప్పుడు పట్టించుకునే వాళ్ళు లేరు. నిద్ర రావట్లా. ఆ చిన్నోడు ఉన్నాడు, గ్రీసి అనే తమ్ముడు, వాడు చలికి వణికిపోతుంటే ఈ అక్క ఏం చేసిందో తెలుసా, కప్పుకోవడానికి దుప్పట్లేక అని దగ్గర తీసుకొని కౌగిలించుకొని, తమ్ముడు నా కౌగిల్లో పనుకోరా, నా కౌగిల్లో పనుకో, రేపు నా దగ్గరికి వెళ్దాం, అమ్మ దగ్గరికి వెళ్దాం, మనల్ని పంపిస్తారు లేదా, నా కౌగిల్లో పనుకోయా అని 8 సంవత్సరాల ఆ చిన్న బిడ్డ తన తమ్ముడిని కౌగిల్లో పెట్టి పనుకుంది. ఉదయాన్నే ఎప్పుడో 4-5 నిద్ర పట్టింది. వేకుని లేచి ఆకలి కడుపుతో పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యా ఈరోజైనా మా అమ్మ నాన్నని చూడనిస్తారా, మాకు భయంగా ఉంది, ఎటు వెళ్ళాలో తెలియట్లేదు, దయచేసి ఒక్కసారి మా అమ్మని నన్ను పలకరించుకొని వస్తామయ్యా, ఒక్కసారి చూడనివ్వండి అంటే వాళ్ళు అన్నారు, లేదు పంపించము అన్నారు. మీరు వెళ్తే చచ్చిపోతారు, మీకు అర్థం కావట్లేదు, మీ ప్రాణాలు పోతాయి అని అంటే ఈ చిన్నపిల్లలు ఇద్దరు వచ్చి రాని మాటలతో ఏమన్నారో తెలుసా, అయ్యా మా అమ్మ నాన్న బ్రతుకుంటే బ్రతుకుంటాం, వాళ్ళు చచ్చిపోతే వాళ్ళతో పాటు చచ్చిపోతాం, వాళ్ళు చనిపోయి మేము బ్రతుకుండి ఏం చేయాలి, మేము ఎక్కడికి వెళ్ళాలి, పర్వాలేదు, వాళ్ళు చచ్చిపోతే వాళ్ళతో పాటు మేము చచ్చిపోతాం, మమ్మల్ని పోనివ్వండి బాబు, మాకు ఇక్కడ ఎవరు తెలీదు, మాకు భయంగా ఉంది, ఆకలిగా ఉంది, మా అమ్మ నాన్నకి ఏమైందో తెలియదు, మమ్మల్ని పోనివ్వండి అయ్యా అంటే ఆ గాడ్డు గుండె పగిలిపోయే మాట ఒకటి చెప్పాడు. ఏమని తెలుసా, మీరు ఇంకా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు,
రాత్రి 12 గంటలకి మీ అమ్మ నాన్న ఇద్దరు చచ్చిపోయారు, వాళ్ళ ప్రాణాలు పోయినాయి, మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఆ మాట వినేసరికి గుండె పగిలిపోయినట్టయింది, కాలం అలా స్తంభించిపోయినట్టయింది. ఏంటి, మా అమ్మ నాన్న చనిపోయారా? నిజమేనా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్నేగా మా అమ్మ మాతో మాట్లాడింది, మా నాన్న మాతో మాట్లాడాడు. రాత్రికి చనిపోయారా? వాళ్ళకి వచ్చింది కలరా? అంతే, మనుషులు అలానే చచ్చిపోతుంటారు. ఏడ్చారు చూడండి అరణ్య రోదన. చివరికి అన్నారు, చచ్చిపోతే చచ్చిపోయారు, కనీసం ఆ శవాలనైనా చూసుకొనేయండి బాబు, చివరి చూపు. ఇంకెక్కడ చివరి చూపు? వాళ్ళందరినీ లారీలో ఎక్కించి సమాధుల తోటకు పంపించారు, అక్కడికి పోండి. ఈ ఇద్దరు చిన్నపిల్లలు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఏడ్చుకుంటూ, ఏంటక్క మనం విన్నది నిజమేనా? ఇది కళ నిజమా? ఏంటి ఇది, ఏం జరుగుతుంది? ఎల్లాం పదరా తమ్ముడు, చూద్దాం నిజమో కాదు అని సమాధుల తోటకి వెళ్ళి చూస్తే అక్కడ గేట్ వేసి ఉన్నారు. ఆ కాటి కాపరిని అన్నారు, అయ్యా మా అమ్మ నాన్న చనిపోయారంట, తెచ్చారు ఇక్కడికి మూట కట్టి, ఒక్కసారి చివరి చూపు చూసుకుంటాం బాబు అంటే, అక్కడున్న కాటి కాపరి చెప్పారు, మీ అమ్మ నాన్న చనిపోయారా? వాళ్ళిద్దరే కాదు, 100 మంది చనిపోతే జేసీబీ తెప్పించి పెద్ద పెద్ద గొంతులు తెప్పించి ఒక్కొక్క గొంతుల్లో 50 మందిని 100 మందిని కలిపి పూడ్చిపెట్టాం. సపరేట్ సమాధులు పెట్టడానికి 100 మంది చచ్చిపోతున్నారు. అదిగో అక్కడ ఒక కుప్ప ఉంది, ఇక్కడ ఒక కుప్ప ఉంది, ఇంకంతే, మిమ్మల్ని లోపలికి కూడా పోనివ్వం. ఎందుకంటే వాళ్ళకి వైరస్ వచ్చింది, లోపలికి వెళ్ళడానికి కూడా లేదు. వాళ్ళిద్దరు ఆ గేటు దగ్గరే కూర్చొని ఆ 2 కుప్పల్ని చూసుకుంటా ఏడ్చుకుంటూ ఉన్నారండి. చూడండి, కొన్నిసార్లు కొంతమంది జీవితాలు విచిత్రంగా మారిపోతాయి. రాత్రి పరిస్థితులు చేదాటిపోతాయండి, ఊహించని పరిణామాలు. వాళ్ళకి ఒక పిడుగు లాంటి వార్త. ఆ రోజు ఏడ్చుకున్నారు. సాయంత్రం దాకా ఆ సమాధుల తోటలో ఆ సమాధుల వైపు చూస్తూ ఏడ్చి తిరిగి మరలా ఆ రోజు రాత్రి ఎక్కడైతే పనుకున్నారో అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి మరలా బిక్కుమంట పనుకుందామని చూస్తే ఈలోపు ట్రైన్ వస్తుంది అదే దారిలో. ఈ చిన్నోడు అంటాడు, తమ్ముడు అక్క నిన్నే, ఇదిగో ట్రైన్ వస్తుంది, మన ఇద్దరం వెళ్ళి ఆ పట్టాల మీద పనుకుందాం, ట్రైన్ మన మీదగా వెళ్ళిపోతాయి, నొప్పి లేకుండా చచ్చిపోతాం అక్క, అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. వద్దక్క, మనం బ్రతకలేము, ఈ పాడు లోకంలో మనం బ్రతకలేము, ఈ ఊరేదో తెలియదు, ఈ మనుషులు ఎవరో తెలియదు, వెళ్దాం రా అని ఈ చిన్నోడు అక్క చేయబట్టుకొని లాక్కుపోతున్నాడు, పట్టాల దగ్గరికి లాక్కుపోతున్నాడు. ట్రైన్ వెళ్తుంది. ఈ చిన్నమ్మాయి అన్ని సముదాయించి, ఆగురా, దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు, దేవుడు ఉన్నాడు చూసుకుంటాడు, ఆగురా అంటే వాడంటాడు, వద్దక్క, అమ్మా నాన్న లేని ఈ జీవితం మనకి వద్దు, ఎల్లంప చచ్చిపోదాం, వద్దు అంటే ఈ అక్క వాడిని ఆపి తిరిగి తీసుకొచ్చింది. వాడు మధ్యరేత్రికి లేచి వాళ్ళ అక్కని లేపి అంటాడు, అక్క చచ్చిపోదామంటే చావనివ్వలేదు, ఆకలి అవుతుంది, బాగా ఆకలి అవుతుంది, కడుపు కాలిపోతుంది. మరి కడుపు నింపుకునేది ఎట్లా? మనకు మంచినీళ్ళు ఇచ్చేది ఎవరు? మనకు అన్నం పెట్టేది ఎవరు అక్క? మంచిగా ట్రైన్ పోయింది, ఎప్పుడు వచ్చిందో తెలియదు, రాత్రే అప్పుడే చచ్చిపోయి ఉండేవాళ్ళం, ఆకలి అవుతుంది బాగా, ఏం చేయమంటావు? అరే ఉదయాన్నే లేచి ఏదో ఒక ఊరిలోకి వెళ్ళి అడుక్కుందాంరా, 4 బ్రెడ్ ముక్కలు ఇస్తారు, ఎవరో ఒకళ్ళు తిని కడుపు నింపుకుందాంరా, ఈ రాత్రికి రా, నా కౌగిల్లో వనుకోరా చిన్నోడా, ఓర్చుకోయా అన్న చిన్నపిల్ల వాడిని కౌగిల్లోకి చేర్చుకొని అలా వనుకున్నారు. ఉదయాన్నే లేచి చూస్తే వాళ్ళు లేచేలోపు ఒక ఆఫీసర్ వచ్చి ఉన్నాడు. అక్కడ వచ్చి అంటాడు, ఎవరు మీరు, ఇక్కడ ఎందుకున్నారు? వాళ్ళు చూసి భయపడిపోయారు. ఇతను ఎవరు బాబు, ఏం చెప్పాలో అర్థం కాల. తర్వాత అతను గట్టిగా అడిగితే జరిగిందంతా చెప్పారు. అప్పుడు అతను అన్నాడు, మిమ్మల్ని తీసుకెళ్ళి హాస్టల్లో వేస్తాం, అక్కడ మీకు భోజనం బట్టలు అన్నీ ఉంటాయి, వస్తారా అంటే వస్తాం అన్నారు. అయితే ఏం చేశారో తెలుసా, ఆ ఇద్దరిని తీసుకెళ్లే దారిలో ఇంకొక వ్యాన్ వచ్చింది. ఒక వ్యాన్లో ఈ అబ్బాయిని ఎక్కించారు, ఇంకొక వ్యాన్లో ఆ అమ్మాయిని ఎక్కించారు. ఎక్కిస్తుంటే ఈ చిన్నోడు అంటాడు, ఏంటి
మా ఇద్దరిని ఒక దగ్గర ఉంచరా? కాదు, లేడీస్ హాస్టల్ వేరు, జెంట్స్ హాస్టల్ వేరు, సపరేటు. అయ్యో బాబు మీకు దండం పెడతాం, మేము అడుక్కొనైనా బ్రతుకుతాం. అమ్మ దూరం అయింది, నాన్న దూరం అయ్యాడు, ఇప్పుడు మమ్మల్ని విడదీస్తున్నారు, మేము ఉండలేమయ్యా, మమ్మల్ని వదిలిపెట్టండి, మాకు హాస్టల్ వద్దు ఏమొద్దు, అడుక్కొని బ్రతుకుతాం అంటే కఠినంగా వాళ్ళు బండ్లెక్కించి తీసుకొని వెళ్ళిపోయారు. ఏమండి, అమ్మ నాన్న దూరం అయ్యారు, ఒకళ్ళకి ఒకళ్ళు తోడు అనుకుంటే ఆ ఇద్దరు కూడా వేరే అయిపోయారు. ఒకసారి స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్తారా? ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఒక హాస్టల్లో వేశారు, ఈ అబ్బాయిని తీసుకెళ్ళి ఇంకొక హాస్టల్లో వేశారు. అక్కడికి వెళ్ళి చూస్తే పరిస్థితులు భయానకంగా ఉన్నాయి, వాతావరణం అంతా వేరుగా ఉంది. గంజాయి బ్యాచి, సారాయి బ్యాచి, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు, దొంగతనాలు చేసే వాళ్ళు ఉన్నారు. అక్కడ తల్లిదండ్రులు లేరు కదా, అలాంటి వాళ్ళు ఉన్నారు. ఆ చిన్నోడికి అక్కడ ఉండబుద్ధి కాక ఆ రోజు రాత్రి అర్ధరాత్రి అందరూ పనుకున్న తర్వాత గోడెక్కి దూకి అటు పారిపోతున్నాడు. అక్కడి నుంచి ఎలా పరిగెడుతున్నాడంటే వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళు వచ్చి పట్టుకొని వెళ్తారేమోనని వెనక్కి చూడకుండా వెళ్ళిపోతున్నాడు. వాడు పరిగెత్తి 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 దూరంగా ఒక అడవి దగ్గరికి వెళ్ళి ఒక పొదల చాటును పనుకున్నాడు. మధ్యరాత్రిలో ఎవరో వచ్చి వాడిని తట్టి లేపి, ఎరా హాస్టల్లో పెడితే పారిపోతావా, దొరికే పద నేను తీసుకెళ్ళి హాస్టల్లో వేస్తాం అని కొంతమంది వచ్చి లేపి వాడిని తీసుకెళ్తుంటే, వద్దు నేను రాను, నేను ఎక్కడే ఉంటాను, నన్ను వదిలేయండి అని ఉలిక్కి పడతా లేచాడు. అమ్మో ఇది కళ, నిజం అనుకున్నాను అని ఆ అర్ధరాత్రి లేచి మళ్ళా పరిగెత్తాడు. పరిగెత్తి పరిగెత్తి మరలా చాలా దూరం వెళ్ళి 8 సంవత్సరాల కుర్రోడు, చిన్న పిల్లోడు అండి, పరిగెత్తుకుంటూ వెళ్ళి పనుకున్నాడు. ఆ రాత్రి గడిచింది. ఉదయాన్నే కొంతమంది విచిత్రమైన బట్టలు కట్టుకొని గన్నులు తీసుకొని వచ్చి వాడిని లేపారు. రై లే, ఎవరు నువ్వు, ఎక్కడేం చేస్తున్నావు? వాళ్ళని చూసి భయపడిపోయాడు. ఆ గన్నులు చూసి గుండె జారిపోయింది. కాల్చి చంపేస్తారా ఏంటి ఇల్లు అని వాళ్ళకి జరిగిందంతా చెప్తే, నీకు భోజనం పెడతాం, నీకు బట్టలు ఇస్తాం, మాతో పాటు వస్తావా, బాగా ఆకలి అవుతుంది, వస్తానన్నాడు. సరే వాళ్ళతో పాటు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ చిన్నోడికి ఏమర్థమైందో తెలుసా? వాళ్ళు బందిపోటు దొంగలు అని అర్థమైంది. ఏమర్థమైంది? వాళ్ళు బందిపోటు దొంగలండి. ఈ చిన్నోడిని తీసుకెళ్ళి వాడికి అన్నం పెడితే వాడు ఉపయోగపడతాడని వాళ్ళు తీసుకెళ్ళి వాడికి దొంగతనాలు చేయడం నేర్పించారు. ముందు ఆహారం పెట్టారు, బట్టలు ఇచ్చారు, వాడికి దొంగతనాలు చేయడం నేర్పించాడు. వాడు యువకుడు అయ్యాడు. వాడు కూడా ఆ దొంగలందరిలో ముఠా నాయకుడు అయ్యాడు. ఒక టీంకు వాడు నాయకుడు అయిపోయాడు. మంచి చమత్కారంగా దొంగతనాలు చేయటం, మాటుగాసి వచ్చే దారిలో మనుషుల్ని చంపి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులను దోచుకోవడంలో మంచి పనోడైపోతే వాడిని ఒక టీంకి వాళ్ళు నాయకుల్ని చేశారు. రోజులు గడుస్తున్నాయి. ఒక 18-19 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు మంచి యవన ప్రాయంలో దొంగతనాలు చేస్తా, మనుషుల్ని చిత్రవద చేస్తా బ్రతుకుతున్నాడు. ఇక కొద్ది మాటలు చెప్పి ముగిస్తాను. ఒకరోజు ఒక ఇద్దరు బాటసారులు అటు వెళ్తుంటే ఈ ముఠా వెళ్ళి వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నీ దోచుకున్నారు. దోచుకున్న తర్వాత వాళ్ళిద్దరు అన్నారు, అయ్యా మా దగ్గర ఉన్నవన్నీ తీసుకున్నారు కదా, మమ్మల్ని వదిలిపెట్టండి, మా ప్రాణాలు తీమాకండి అంటే వీళ్ళల్లో వీళ్ళు మాట్లాడుకొని వీళ్ళని వదిలేస్తే మనల్ని కేసులు పెట్టి అప్పగిస్తారు, వదలకూడదని గన్నులు తీసుకొని దయాదాక్షిణ్యం లేకుండా ఇద్దరిని కాల్చి చంపారు. వాళ్ళకి భుజానికి సంచులు ఉంటే అందులో ఏమైనా ఉంటాయేమోనని చెప్పి అవి తీసుకొని చూస్తే ఏమీ లేవు, పుస్తకాలు ఉన్నాయి. వాటిలో ఒక 2 పుస్తకాలు ఉన్నాయండి. ఒక దాని పేరు క్రొత్త నిబంధన, ఒక దాని పేరు విశ్వాస యాత్ర. కొట్టు కొట్టు గట్టిగా. ఆ 2 పుస్తకాలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని పారేద్దాం, ఈ పుస్తకాలు మనకెందుకు పనికి వస్తాయని పారేయబోతుంటే ఒకడన్నాడు, రే సిగరెట్లు తాగడానికి, గంజాయి పెట్టుకోవడానికి ఆ పేపర్లు ఉపయోగపడతాయి, పెట్టి సంచిలో పెట్టాం అని ఆ సంచిలో పెట్టుకొని మొత్తం కలిసి వెళ్ళారండి. సాయంత్రం అయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత కలెక్షన్ అంతా చూసుకుంటారు కదా, మొత్తం ఎవరెవరు ఏమేమి దోచుకున్నారో మొత్తం ఎవరి సరుకోళ్ళు పెట్టుకొని వాటాలు పంచుకొని ఆ 2 పుస్తకాలు పనికిరావని ఒక పక్కన వారేస్తే ఈ కుర్రోడు ఆ పుస్తకాలు తీసుకొని తన గదికి వెళ్ళి పనుకొని నిద్రపోయేటప్పుడు వాటిని చదువుకుంటాం మొదలుపెట్టాడు. టైంపాస్. ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు కదా. వెళ్ళి పనుకోబోయే ముందు క్రొత్త నిబంధన అనే పుస్తకాన్ని తీసుకొని అసలు ఏముంది ఇందులో అని ఓపెన్ చేశాడు. ఓపెన్ చేస్తే అక్కడ ఏం మాటలున్నాయో తెలుసా?
దొంగలు, దోచుకునే వాళ్ళు, రక్షణ మార్గం వాళ్ళు ఎరగరు, వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, వాళ్ళకి సంతోషం ఉండదు, వాళ్ళు నరక యాతన అనుభవిస్తారు అనే మాటలు ఉన్నాయి. భయపడిపోయాడు. ఇదేంద్రా తెరవగానే దొంగలని మా సంగతి వచ్చింది ఇక్కడ. భయపడిపోయి మూసాడు. ఇదేంటి మా స్టోరీ వచ్చింది అని మళ్ళా కాసేపు ఆగి మళ్ళా ఓపెన్ చేస్తే కొరింథీ పత్రికలో ఉన్న మరికొన్ని మాటలు, దొంగలు, దోచుకున్నవారు, నరహంతకులు మండుచున్న అగ్నిగుండంలోనికి వెళ్ళి పడతారు. అమ్మో బాబు నాయన, ఇదేదో మంత్రాల పుస్తకంలాగా ఉంది, ఎటు తిప్పి ఓపెన్ చేసినా నా గురించే మాట్లాడుతుంది ఈ పుస్తకం అని భయపడిపోయి మరలా కాసేపు అట్లా పక్కన పెట్టి అసలు ఈసారి ఏమొచ్చిద్దా అని చెప్పి ఓపెన్ చేస్తే జక్కయ్య స్టోరీ వచ్చిందండి. యేసయ్య అన్నాడు, జక్కయ్య చెట్టు దిగిరా అని అంటే జక్కయ్య అన్నాడు, అయ్యా నేను దోచుకున్నదంతా, అక్రమంగా నేను సంపాదించిందంతా అందరికీ ఇచ్చేస్తాను, నేను మారిపోతానయ్యా అన్న మాటలు చదివాడు. ఇదేంటి బైబిల్, ఏం పుస్తకం ఇది? అంత మోటా దొంగల గురించే ఉంది. ఏం పుస్తకం ఉంది ఇది? అంత దోచుకునే వాళ్ళ గురించే ఉంది అని మళ్ళా మూసి కాసేపు ఆలోచనలో పడి అసలు ఏంట్రా ఈ పుస్తకం, ఎటు తిప్పినా మా సంగతే వస్తుంది, మా ఫీల్డ్కి సంబంధించిన మాటలే వస్తున్నాయి అని మరలా క్లోజ్ చేసి కాసేపు ఆగిన తర్వాత ఈసారి ఓపెన్ చేస్తే సన్నివేశం ఎక్కడ ఓపెన్ అయిందో తెలుసా బైబిల్లో? యేసయ్య కలువరి సిలువలో ఉన్నాడు. అటొక దొంగ, ఇటొక దొంగ. ఇటు పక్కన్న దొంగ అంటాడు, అయ్యా నీ రాజ్యంలో నన్ను చేర్చుకో. యేసయ్య అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంది. ఆ మాటలు చదివి తాకబడి ఆ రోజు రాత్రి నిద్రపోలా. ఎప్పుడో లేట్ అయింది, బాగా లేట్ అయిన తర్వాత ఆ కుర్రోడు నిద్రపోయాడండి. లేట్ నైట్ నిద్రపోయి ఉదయాన్నే లెగవల. ఆ టీం సభ్యులు వచ్చి లేపారు, రే ఇల్లే, ఏంది ఇంకా పనుకున్నావు, ఇంకా లెగవలేదేంటి, ఎంతసేపు పనుకున్నావు, రాత్రి తాగింది దిగలేదా, ఏంది రాత్రి ఏమైనా ఎక్కువ పుచ్చుకున్నావా, టైం అవుతుంది పదా మనం దొంగతనాలు చేయాలి అంటే ఆ కుర్రోడు అన్నాడు, నాకు కాస్త ఓపిక లేదు లేరా, ఈరోజు నేను రాలేను అన్నాడు. సరే మన వాళ్ళు చలిమంట వేసారా, కాసేపు కూర్చుందు కానీ వెళ్ళి ఆ చలిమంట దగ్గర కూర్చుంటే ఆ నలుగురు అంటున్నారు, అడేంట్రా అలా ఉన్నాడు, రాత్రి తాగింది దిగలేదా, ఏంది అంత డల్గా ఉన్నాడు వాడు, రేయ్ ఏంది అలా ఉన్నావు, ఏం డల్గా ఉన్నావు, బాగలేదా? కాదురా, రాత్రి మనం ఇద్దరిని నిన్న చంపి పుస్తకాలు తెచ్చుకున్నామే, ఒక పుస్తకం చదివాను, ఆ చదివిన కాడ నుంచి నాకు నిద్ర లేదు, మనశ్శాంతి లేదు, గలిబిలి అయిపోయాను, అందుకే నాకు రాత్రి అంతా నిద్ర లేదు అన్నాడు. అవునా, ఏం పుస్తకం తీసుకురాపో. అది తెచ్చి చూపిస్తే దాని మీద కొత్త నిబంధన ఉంది. ఆ నలుగురిలో ఒకడు అన్నాడు, అక్కడున్న వాళ్ళు, అరే ఇది యేసు ప్రభువుకు సంబంధించిందిరా, చిన్నప్పుడు మా అమ్మ చర్చికి వెళ్ళేటప్పుడు మా ఇంట్లో ఉండేది, ఇది క్రొత్త నిబంధన పుస్తకం, చర్చికి వెళ్ళే వాళ్ళు తీసుకొని వెళ్తారు, ఇది అర్జెంటుగా దాన్ని తీసుకెళ్ళి మంటల్లో వేయరా. ఎందుకు? వాడిని చూడు ఎంత పని చేసిందో, రాత్రి నిద్ర లేకుండా చేసింది ఆ పుస్తకం, మంటల్లో వేయండి. ఆయన అన్నాడు, అయ్యా మంటల్లో వద్దు, ఈ రోజు నుంచి నేను మారిపోతున్నాను, మీతో పాటు దొంగతనాలు చేయడానికి నేను రాను. మరేం చేస్తావు? ఏం చేసేది ఏముంది, నేరుగా వెళ్ళి జక్కయ్య చేసిన పని చేస్తానన్నాడు. జక్కయ్య ఆయన ఎవరు మీకు తెలియదులే, రాత్రి నాకు తెలిసింది అతని గురించి. ఏం చేస్తావు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోతా. నీకు మైండ్ ఉందా పోయిందా? అరే ఆ పుస్తకం తీసుకెళ్ళి ఆ మంటల్లో ఏంట్రా బాబు, మంత్రాల పుస్తకం రా, చేతబడి పుస్తకం రా, అది ఏంది మనుషుల్ని చెడగొడుతుంది ఆ పుస్తకం, కాల్ చేయండి. లేదు ఈ పుస్తకం ఈయన బాబు, నేను మీరు కూడా దొంగతనాలు చేయటం మానుకోండి, మీరు కూడా మారు మనసు పోతుందండి, నరకానికి వెళ్ళి పడతాం, పాప జీవితంలో ఉంటే పాడైపోతాం, మీరు కూడా మారండి అంటే ఫస్ట్ విశ్వాస అనేవాడు ఉన్నాడు చూడు, చిన్నప్పుడు మా అమ్మ దగ్గర ఉందన్నాడు, వాడు అన్నాడు, అరే నేను కూడా ఈ రోజు నుంచి మారిపోతున్నాను, దొంగతనాలు చేయండిరా, నేను కూడా వీటితో పాటు పోయి లొంగిపోతాను. మొత్తానికి ఆ టీంలో ఒక 7 మారు మనసు పొంది గన్నులు బట్టలు వేసుకొని నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి, బాబు మేము బందిపోటు దొంగలం, చాలామందిని కొట్టాము, తిట్టాము, చాలామందిని చంపాము, కానీ
ఈరోజు మేము లొంగిపోవాలి అని అనుకుంటున్నాం, ఎంతోమందిని చంపాం, మమ్మల్ని ఏం చేస్తారో చెయ్యండి, మేము లొంగిపోతున్నాం అని అంటే ఆ పోలీస్ ఆఫీసర్ అన్నాడు, ఎందుకని మీరు లొంగిపోవాలని అనుకుంటున్నారు? సాధారణంగా మీరేం లొంగిపోరే. కారణం ఏంటంటే రాత్రి ఇదిగో యేసు ప్రభు పుస్తకం చదివాను, ఈ పుస్తకం మాలో మార్పు తీసుకొని వచ్చింది, ఈ పుస్తకం మా జీవితాల్లో పెను మార్పులు కలిగించింది. మేము మారడానికి కారణం నజరేయుడైన యేసు. ఆయన మాట మా హృదయాన్ని బ్రద్దలు చేసింది. మేము నరకం వెళ్ళదలుచుకోవడంలా, మేము పరలోకం వెళ్ళాలి. మేము చేసిన పాపాలు ఒప్పుకుంటున్నాం, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. మా మార్పుకు కారణం ఇదిగో క్రొత్త నిబంధన. మొత్తాన్ని కేసు అంతా రాసుకొని కోర్టులో ప్రవేశపెడితే జడ్జి గారు స్టోరీ అంతా విని వీళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నాను అన్నాడు. అక్కడున్న ఒక లాయర్ అన్నాడు, ఏమండి వాళ్ళంతటి వాళ్ళు ఒప్పుకున్నారు కదా, క్షమాభిక్ష పెట్టి వదిలేయచ్చు కదా, మనమేం పట్టుకోలేదు కదా, వాళ్ళే వచ్చి లొంగిపోతున్నారు కదా, మారిన వాళ్ళకి ఎందుకండి శిక్ష వేయడం అంటే, లేదు చట్టం ఎవరికి చుట్టం కాదు, శిక్ష పడాల్సిందే, వీళ్ళంతటా వీళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి యావజ్జీవం వద్దు, ఒక్క 10 సంవత్సరాలు జైలు శిక్ష అయిపోయింది. తీసుకెళ్ళి వాళ్ళని జైల్లో వేశారు. వాళ్ళు జైల్లోకి వెళ్ళిన తర్వాత ఏమండి, జైల్లోకి వెళ్ళిన తర్వాత కొత్త వాళ్ళు లోపలికి వెళ్తే ఏం అడుగుతారు మీరు చెప్పండి? ఏంది మన కేసు ఏంది? గొంతులు కోసావా, కాళ్ళు ఎర్రగొట్టావా, మానభంగం చేసావా, ఏంటి నీ కేసు? ఇయేగా అడిగేది. ఇంకేమైనా బాగున్నావా అని అడుగుతారా? జైల్లో అడిగేది ఇవే కదా. ఏంటి నీ కేసు అంటే, ఇదిగో మేము బందిపోటు దొంగలం, ఇంతమందిని చంపాము, ఇది కదా. మరి ఎలా మిమ్మల్ని పోలీసులు పట్టుకున్నారు? వాళ్ళెవరు పట్టుకోలే, మేమే మా అంతటా మేము లొంగిపోయాం. అదేంటి? ఇదిగో క్రొత్త నిబంధన యేసు మాటలు మమ్మల్ని దర్శించాయి అని మొత్తం సువార్త చెప్తే ఆ రోజు నుంచి అది జైల్లాగా లేదు. వీళ్ళ మాటలు విన్న ఒక్కొక్కరు యేసు ప్రభువుని నమ్ముకొని క్రమశిక్షణలోనికి వచ్చారు. అది ఒక ప్రార్థనా మందిరంలాగా మారిపోయిందండి. పట్టుగట్టిగా చప్పట్లో, పట్టుగట్టిగా మొత్తం ప్రార్థన చేసుకుంటున్నారు. పోలీసులకు అసలు పనే లేకుండా పోయింది. అక్కడ క్రమంగా ఉంటున్నారు. ఆ దేశంలో ఏదో ఒక పండుగ వచ్చింది, సత్ప్రవర్తనతో ఉన్న వాళ్ళని విడుదల చేయాలి, పేర్లు ఎవరైతే మంచిగా ఉన్నారో పేర్లు చెప్పండి అంటే ఈ 7 పేర్లు ఫస్ట్ లిస్ట్లో వచ్చినాయి. 2-3 సంవత్సరాల్లోనే వాళ్ళకు విడుదల కలిగి 10 సంవత్సరాల్లో కూడా జైల్లో లేరు. 2-3 సంవత్సరాల్లోనే బయటకు వచ్చారండి. బయటకు వచ్చారు. ఇక 2 మాటలు ఒక 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. బయటకు వచ్చిన తర్వాత ఎటోళ్ళు అటు వెళ్తున్నారు. ఫస్ట్ 2 మారారని చెప్పానే, ఆ 2 ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ఎటు వెళ్తావు? నేనా, నాకు ఎవరు లేరు, చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు కదా, అక్క కూడా దూరం అయిపోయింది, మా సొంతూరు కొద్ది జ్ఞాపకం ఉంది, అక్కడికి వెళ్ళి నా రక్షణ సువార్త చెప్పాలి అని అనుకుంటున్నాను అన్నాడు. అవునా, నీతో పాటు కలిసి నేను కూడా వస్తాను పద. నేనేటి వెళ్ళేది, నాకు కూడా ఎవరు లేరు, నీతో పాటు నేను కూడా సువార్త చెప్తాను అన్నాడు. 2 కలిసి మాట్లాడుకొని ఐక్యతతో చిన్నగా ఆ ఊరు ఈ ఊరు వెళ్తా, ఆ రోజు రాత్రి అక్కడ బస చేస్తా, అక్కడ వాళ్ళ సాక్ష్యం చెప్పుకుంటా అలా ముందుకు వెళ్తున్నారండి. అలా ముందుకు వెళ్తున్నారు. ఎవరైనా విశ్వాసులు ఉంటే వాళ్ళ ఇళ్లల్లో బస చేస్తా, సంఘాల్లోకి వెళ్ళి వాళ్ళ రక్షణ సువార్త చెప్తా, వాళ్ళ ఊరు ప్రయాణమై వెళ్తున్నారు. అలా ప్రయాణమై వెళ్తూ ఒక రోజు రాత్రి ఒక ఊరికి వెళ్ళి ఆ ఊరిలో ఏమని అడిగారంటే, అయ్యా ఇక్కడ ఎవరైనా యేసు ప్రభువుని నమ్ముకున్న కుటుంబం ఉందా అంటే, ఊరు చివర ఒక ఇల్లు ఉంది, అక్కడ యేసు ప్రభువుని నమ్ముకున్న ఒక అమ్మాయి ఉంది, ఆ ఒక్కిళ్ళేనయ్యా మా ఊర్లో యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు అంటే, నేరుగా ఆ రోజు రాత్రి ఆ ఇంటికి వెళ్ళారు. అక్కడ చీకటి పడుతున్న ఆ సమయంలో ఒక యవనస్తురాలు ఇల్లు ఉడ్చుకుంటా శుభ్రం చేసుకుంటా ఉంటే వీళ్ళు ఎదురెళ్ళి, అమ్మ వందనాలు తల్లి, ఎవరు కొత్త వాళ్ళు వందనాలు చెప్తున్నారండి, వందనాలండి అంది. మేము ఇలా విశ్వాసులు యేసు ప్రభువుని నమ్ముకున్నాం, ఈరోజు రాత్రి మీ ఇంట్లో ఉండటానికి ఏమైనా చోటు ఉందా అంటే, యేసు నామంలో మా ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరికి మా ఇంట్లో చోటు ఉంది, మీరు ఉండవచ్చు, మేము భోజనం పెడతాం. ఎందుకు చప్పట్లు కొట్టారు?
ఏదో మీకు అనిపించింది. సరే, ఇంట్లోకి వెళ్ళారు, ఆమె టీ పెట్టించింది, ఆ లాయన్ని పిలిచింది. ఆ ఇంట్లో 2 చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఒక 4 కుటుంబం. మీకు భోజనం ఏర్పాటు చేస్తానని ఆ సోదరు వెళ్ళి భోజనం ఏర్పాటు చేసి ఆ సాయంత్రం వాళ్ళ ముందుకు తెచ్చి పెట్టింది. వాళ్ళ నలుగురు వీళ్ళిద్దరు కూర్చొని భోజనం చేస్తా ఆ ఇంటి యజమాని అడిగాడు, ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు అంటే వాళ్ళ సాక్ష్యం అంతా చెప్పారు. అప్పుడు ఆయన అన్నాడు, అంటే నీకు ఎవ్వరు లేరా, పుట్టుక నుంచే నువ్వు అనాథవా అని అతను అడిగితే అతను చెప్పాడు, ఆ కుర్రోడు, లేదండి, ఇట్లా ట్రైన్లో వెళ్తుంటే మా నాన్న కలరా వచ్చింది, మా అమ్మకి కలరా వచ్చింది, ఆ తర్వాత వాళ్ళు చనిపోయారు, మా అక్క నేను ఉంటే మమ్మల్ని దూరం చేశారు, మా అక్క కూడా ఎప్పుడో చచ్చిపోయి ఉంటుంది, ఆమెను ఎవరో కాజేసి ఉంటారు, నేను ఒక్కడనే మిగిలిపోయాను అని ఆ మాటలు చెప్తుంటే ఎదురు కూర్చున్న సోదరుంది చూడండి, వింతగా చూస్తా కళ్ళమ్మటి కన్నీళ్లు రాలుస్తుంది. ఎందుకో తెలుసా? ఏడుస్తా ఏమని పిలిచిందో తెలుసా? రేయ్ గ్రేసీ, నువ్వేనా? నా పేరు నీకెలా తెలుసమ్మా? నీకెలా తెలుసు అంటావేంటి? మీ అక్కని నేనేరా, మీ అక్కని నేనేరా. ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను రా నీ కోసం. అయ్యా, మా తమ్ముడు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి, వాడు తిరిగి రావాలయ్యా, నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రా. వస్తావా అనుకోలే, ఇలాంటి దృశ్యం చూస్తానని అనుకోలే నేను. యేసయ్యా నువ్వు ఉన్నావు తండ్రి అని ఏమంటే అతను అక్కడే కొప్పలా కూలబడి గుండెలు బాదుకుంటూ, యేసయ్యా నా అక్క దగ్గరికి నన్ను చేర్చావు, నా బ్రతుకు మార్చావు, నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు తండ్రి. ఆ రోజు రాత్రి అండి, వాళ్ళకి అది భూలోకం కాదు, పరలోకమే. కూర్చొని ఆ మేనల్లుడు మేనగోడలను దగ్గర తీసుకుని ముద్దాడి రాత్రి అంతా ముచ్చట్లు చెప్పుకున్నారు. అసలు నువ్వు ఎలా మారేవక్క, భావన ఎట్లా పెళ్లి చేసుకున్నావు అంటే ఆమె ఒక స్టోరీ చెప్పింది, ఇతను మార్పు స్టోరీ ఇతను చెప్పాడు. ఆ రోజు రాత్రి అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఉదయాన్నే లేచి వీళ్ళు ప్రయాణమై వెళ్తున్నారు ఈ ఇద్దరు. అరే తమ్ముడు ఎక్కడికి వెళ్తున్నావు? ఏంట్రా బయలుదేరుతున్నావు? ఎక్కడికి? ఉండు ఇక్కడే, మనం అందరం కలిసి ఉండాలి ఇంకా అంటే ఆ తమ్ముడు చెప్పాడక్క, మరి మన ఊరు వెళ్ళి నా మార్పు గురించి చెప్దాం అనుకుంటున్నాను సువార్త, మళ్ళీ వస్తాలే, సువార్త చెప్పి వస్తాను, తర్వాత కలుద్దాం, వెళ్తున్నాను అన్నాడు. రేయ్ నువ్వు ఒక్కడివే వెళ్తావా? నేను కూడా వస్తాపా, ఇద్దరం కలిసి మన ఊరు మారు మ్రోగిపోయేటట్టు సువార్త చెబుదాం, మన సాక్ష్యాన్ని కథలుగా చేద్దాం పదా అని ఇద్దరు కలిసి ప్రయాణమై అక్కడికి వెళ్ళి వాళ్ళ బంధువులు పేర్లు చిన్నప్పుడు గుర్తున్న 1-2 పేర్లుంటే వాళ్ళని పలకరిస్తున్నారు. పలానా వాళ్ళు మీకు తెలుసా, పలానా వాళ్ళు మీకు తెలుసా అని అడుగుతూ వెళ్తుంటే ఆ దారిలో ఎవరు ఎదురయ్యారో తెలుసా? విచిత్రమైన ఒక మనిషి వాళ్ళకెళ్ళి వింతగా చూస్తా దూరాన నిలబడి ఉంది. వాళ్ళు అడిగారు, ఆమె దగ్గరికే వెళ్ళి అడుగుతున్నారు ఈ ఇద్దరు, అమ్మ పలానా తాలూకా వాళ్ళు ఎవరైనా మీకు తెలుసా? ఎందుకయ్యా వాళ్ళ గురించి ఎందుకు అడుగుతున్నారు? కాదులే, మేము చిన్నప్పుడు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళాం, మా అమ్మ నాన్న చనిపోయారు, మేము ఇట్లా పెద్దోళ్ళం అయ్యాం, మా తాలూకా ఎవరైనా ఉన్నారేమో ఒకసారి చూసి వెళ్దాం వచ్చాము, వాళ్ళు ఏమవుతారు మీకు? ఇట్లా ఆ చివర గుడిసెలో ఒక ఆమె ఉంది, వాళ్ళ ఇంటి పేరిటికి సంబంధించినామా, ఆమెకి ఏమైనా తెలిసేమో పోయి అడగండి అంటే వీళ్ళు నేరుగా ఊరి బయటికి వెళ్ళి తలుపు కొడితే ఓ సోదరు వచ్చింది. ఆ లోపల ఉంది ఎవరో తెలుసా? చనిపోయిందని చెప్పారే, ఆమె బ్రతికి అక్కడ తలుపు తీసి నిలబడు. కొట్టు చప్పట్లు గట్టిగా. వీళ్ళు గుర్తుపట్టారు, ఆమె గుర్తుపట్ల. ఆశ్చర్యపోయారు, ఇది కళా నిజమా? ఇద్దరు అన్నారు, అమ్మా నేను నీ కూతుర్ని, అమ్మా నేను నీ కొడుకుని గుర్తున్నానా? ఆమె కుప్పల్లా కూలిపోయి గుండెలు బాదుకొనేసయ్యా, నా బిడ్డల గురించి ఎన్ని సంవత్సరాలు నేను ప్రార్థన చేశానయ్యా,
ఇన్ని సంవత్సరాలు నా ప్రార్థన ఆలకించి నా బిడ్డల్ని నా దగ్గరికి క్షేమంగా తెచ్చావు. అమ్మ నువ్వు చనిపోయావు అన్నారు కదా, నేను చనిపోలేదు, ఎవరో చనిపోతే నేను అనుకున్నట్టున్నారు. మొత్తం ముగ్గురు కలిసి ఆ ఊరంతా సువార్త చెప్పి చక్కగా దేవుళ్ళు ఆనందిస్తూ వాళ్ళ జీవితం సాగిపోయిందండి. చూడండి, యేసుకు బయట వాళ్ళ జీవితం నరకప్రాయంగా మారిపోయింది. యేసుకు దూరంగా ఉన్నప్పుడు వాళ్ళు నరకాన్ని అనుభవించారు, వాళ్ళ జీవితం నరకప్రాయంగా మారిపోయింది. ఎప్పుడైతే ఆ కుర్రోడు యేసు ప్రభు మాటలు విని మార్చుకొని యేసయ్యని తన హృదయంలోకి చేర్చుకున్నాడో ఆ రోజు అతని జీవితంలో పండుగ మొదలయ్యింది. కోల్పోయిన తన వారందరినీ తిరిగి దేవుడు తన దగ్గరికి చేర్చాడు. తన జీవితం, తన కన్నీళ్ళు ఆనంద నాట్యంగా మారిపోయేటట్టు నా దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎవరైనా పాప జీవితంలో ఉంటూ పాప శాప బంధకాలతో తరమబడుతూ మరణం నిన్ను తరుముతుంది, రోగాలు నిన్ను తరుముతున్నాయి, మాంత్రిక శక్తులు నిన్ను తరుముతున్నాయి, యేసు రెక్కలు చాచి నిన్ను పిలుస్తున్నాడు, రా రా. కోల్పోయిన నీ సమస్తాన్ని నేను నీకు తిరిగి తీసుకొచ్చి ఇస్తాను. పాడైపోయిన నీ అవయవాలను నేను తిరిగి బాగు చేస్తాను. మరణాన్ని నీ నుండి దూరం చేస్తాను. రా రా. కోడి తన పిల్లలను రెక్కల క్రిందకు పిలిచినట్లుగా నేను పిలుస్తున్నాను, రండి రండి. మీరు వచ్చారనుకో, ఇందాక మీరు విన్నారే ఆ కుటుంబ చరిత్ర, ప్రారంభంలో విషాదం, చివరిలో ఆనందం, పండుగ. మీ జీవితాల్లో అలాంటి పండుగ దినాలు ప్రారంభించబడతాయి.